ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు, నవంబరు 20. అందుకు దేవుడిలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవునికి తాను ప్రేమించుటకు ప్రేమించబడుటకు ఒక గృహము కావలెను. అందువలననే ఆయన ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని చెప్పెను. బహుశా నీవు ఒక హాస్పిటల్లో లేక పాఠశాలలో లేక కళాశాలలో లేక ప్రభుత్వ కార్యాలయములో ఉద్యోగస్తుడవై ఉండవచ్చును. నీ ఆఫీసు పెద్ద భవనమై ఉండవచ్చును. అక్కడ నీవు విద్యుత్ దీపములతో ఫ్యానుతో ఎంతో సౌకర్యముగా అనుకూలముగానున్న స్థలములో కూర్చొని ఉండవచ్చును. అప్పుడప్పుడు మధ్య మధ్యలో టీ త్రాగుచూ ఉల్లాసముగా ఉండవచ్చును. అయినను నీవు దానిని ఎన్నడూ నీ ఇల్లు అని పిలవలేవు. అన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ అది కేవలము ఆఫీసే. చివరి గంట కాగానే నీవు నేనింటికి పోవచ్చున్నాను అని చెప్పుదువు. నిజమునకు నీ ఇల్లు ఒక చిన్న గది కావచ్చును. అదే ముందు గది, పడక గది, వంటగది, స్నానపు గది అన్నీ కలిపి ఉండవచ్చును. బల్ల కుర్చీ వేటుకు కూడా ఏమాత్రము స్థలము లేకపోవచ్చును. మూతి విరిగిన ఒకే ఒక టీ పాత్ర అక్కడ ఉండవచ్చును. అయినను నీవు దానిని ఇల్లు అని పిలుచుదువు. ఎందుకట్లు పిలుచుదువు? ఎందుకనగా నీ భార్య, పిల్లలు లేక తండ్రి, తల్లి అక్కడ ఉన్నారు. గోడలు, బల్లలు, కుర్చీలు గృహము కాలేవు. ప్రేమను ఇచ్చి పుచ్చుకొనుట నీ ఇంటిని ఎంతో రమ్యమైన స్థలముగా చేయును. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. మనము కూడా ఆయనను ప్రేమించవలెనని ఆయన కోరుచున్నాడు. అనగా దేవుడు మనలను తనకు ఒక గృహమును నిర్మించమని కోరుచున్నాడు. ఆయన ఇంకనూ ఇట్లు చెప్పుచున్నాడు, నేను వచ్చి వారి మధ్య నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. సమస్య ఏమనగా దేవుడు మనలను ప్రేమించినను ఆయన ప్రేమను ఎట్లు స్వీకరించవలెనో మనకు తెలియదు. తిరిగి ఆయనను ఎట్లు ప్రేమించవలెనో తెలియదు. నేను లండన్లో ఉన్నప్పుడు చాలా వ్యసనములకు బానిసనైపోతిని. నాకు డబ్బు కావలసినప్పుడంతా నేను నా తండ్రికి లేక నా తల్లికి 5 పేజీల ఉత్తరమును వివరములతో వ్రాసేవాడను. చివరగా నేను దయచేసి 500 రూపాయలు పంపుడి అని వ్రాసేవాడను. డబ్బు వచ్చిన పిమ్మట కనీసము డబ్బు పంపించినందుకు కృతజ్ఞతగా ఉత్తరము రాయుటకు కూడా సమయం ఉండేది కాదు. చివరికి ఆ డబ్బంతయు ఖర్చు వరకు ఉత్తరము వ్రాయలేకపోయేది వాడను. అదే విధముగా చాలామందికి దేవుడు కేవలము ఏదో ఈ లోక సంబంధమైన ప్రయోజనము నిమిత్తమే అవసరమై ఉన్నాడు. వారు కష్టంలోనున్నప్పుడు, శ్రమలో లేక దుఃఖములో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థించుదురు. కానీ వారికి కష్టం లేనప్పుడు వారెంత మాత్రమును ప్రార్థించరు. మనము ప్రార్థించితేనే తప్ప దేవునితో సహవాసమును అనుభవించలేము. దేవుడు కూడా తన ప్రేమను మనపై కుమ్మరించలేడు. కనుకనే తన ప్రజలతో సహవాసము చేయగలిగినట్లు దేవునికి ఒక గృహము అవసరమైనది. అందువలననే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పెను, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.